కదాలు సాంబార్ బస్ ఆడండి జెంట్స్ కూడా ఇద్దరిద్దరు అందరికీ నమస్కారం. ఈ టైంలో అయితే తెల్లవారుజామున వీధి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. వెహికల్స్ లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు, స్కూల్ బస్సులు లేవు. ఈ గాలికి కళ్ళు మూతలు పడి చర్మం కూడా మొద్దుబడిపోతుందండి. కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం సాగిస్తున్నామండి. ఇటు కొండలు, అటు పచ్చటి పొలాలు, ఎదురుగా వచ్చే వెహికల్ లేదు, వెళ్తున్న వెహికల్ లేదు. ప్రశాంతంగా మా ఒక్క వెహికల్ ఒక్కటే కనిపిస్తుందండి. అలా 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 గాలిలో చల్లగా వెళ్తున్నామండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే కడప జిల్లాలో కందిమల్లాయపల్లెలో ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి స్వామివారి మఠం అండి. ఆయన జగద్గురువు కదండి. ఆ మఠంకి దర్శనానికి వెళ్తున్నామండి. దర్శనానికి కాదు, ఖచ్చితంగా కనుమ రోజు కాకి కూడా కదలదు కదా. మరి ఇదే రోజు ఖచ్చితంగా దర్శనానికి ఎందుకు వెళ్తున్నాము, అటు పిమ్మట ఏం చేస్తున్నామంటే ఈ 15వ తారీఖుకి, జనవరి 15వ తారీఖుకు ఒక విశేషం ఉందండి. ప్రతి సంవత్సరము ఆ డేట్ మాత్రం మిస్ అవ్వకుండా పోవాల్సిందే. గుడిలో ఎంటర్ అవ్వగానే స్వామివారు చూడండి, వినాయకుడు నిలుచున్న వినాయకుడు గణపతి విగ్రహము నల్లరాతి మీద ఎంత అందంగా చెక్కారంటే చాలా బాగుందండి. దర్శనానికి వెళ్తున్నప్పుడే టెంకాయలు అమ్మే ఆవిడ త్వరగా వెళ్ళండి, డోర్స్ మూసేస్తారు గుడికి అని చెప్పారండి. మేము వెళుతున్నదే 11 పైనే బయలుదేరామండి. బండిలో కొంచెం లేటుగా అయింది. ఆ వ్యూ కూడా చూశారు కదా. అసలు అది ఉదయం కూడా కాదండి, వెహికల్స్ లేవు, ఉదయం కూడా కాదు, చల్లగా ఉంది, ఎండ లేదు అసలు. 11 పైన బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ చేస్తారనేసరికి వెంటనే పరుగు మీద వచ్చి గుళ్ళో పడామండి. గుళ్ళో స్టార్ట్ అవ్వగానే ఎంట్రన్స్లోనే గణపతిని చూసేసాము. లోపలైతే వీడియో తీయనియరండి స్వామిని. పోనీలేండి, వీడియో తీయకూడదని వాళ్ళు అవి పెట్టారు కాబట్టి ఒక చోట రాసి పెట్టారు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. మనం కూడా గౌరవించి ఏమీ తీయలేదండి. స్వామివారు ఉన్నారు ఆ గుళ్ళోనే. గోవిందమ్మ అనుకుంటా, గోవిందమ్మ అంటాము మేమైతే కనుక. వాళ్ళ కొడుకు, అలాగే పోతులూరయ్యండి ఆయన పేరు, వాళ్ళ భార్య, ముగ్గురి సమాధులు కూడా స్వామికి దగ్గరలోనే ఎదురుగానే ఉన్నాయి. వాళ్ళ సమాధులు కూడా అక్కడే. స్వామి సమాధి అయ్యారు కదా, అక్కడే వాళ్ళ కొడుకు, కోడలు, భార్యను కూడా అక్కడే సమాధి చేశారు. ఇక్కడ బయట వైపు కూడా ఇటువైపు అంటే స్వామికి ఎదురుగా గోడ అటువైపు సమాధులు కూడా కొన్ని ఉన్నాయండి. వాళ్ళ మనవల్లో, ముని మనవల్లో అట్లా ఉన్నారనమాట. వాళ్ళ సమాధులు, గుడికి సంబంధించిన వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయండి. ఈ మధ్య టీవీలో కొంచెం వివాదంగా ఆస్తుల గురించి జరుగుతున్నాయి కదా, ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. సమాధులన్నీ ఇటువైపు ఉన్నాయండి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారండి. లక్షల్లో జనాలు వస్తారు ఇక్కడికి. ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడే వచ్చి బాగా నీట్గా చూసుకోవచ్చండి గుడిని అయితే. అట్లా ఆరాధనోత్సవంలో అయితే భయంకరంగా జనాలు ఉంటారు. ఇక్కడ రావి చెట్టు, అలాగే వేప చెట్టు కూడా ఉండిందండి. వేప చెట్టు ఇప్పుడు అంతా చనిపోయినట్లు అట్లా అయిపోయిందంట, తీసేశారు. ఊరికే రావి చెట్టు మాత్రమే ఉందండి. ఎందుకంటే రావి చెట్టు జీవసమాధి అయ్యే ముందు స్వామి ఇక్కడ కూర్చొని వారికి ప్రజలకు దర్శనమిచ్చాడంటండి. అందుకు ఆ రావి చెట్టును కూడా విశేషంగా విశ్వక్సేనుడు ఎవరో స్వామివారు కూడా అక్కడ మధ్యలో చెక్కి ఉన్నారండి విగ్రహము. అక్కడ స్వామి కూర్చొని చెప్పాడు కాబట్టి, వీళ్ళకు కొన్ని కాలజ్ఞానంలో కొన్ని విశేషాలు కూడా చెప్పాడు కాబట్టి అక్కడ కూడా పూజలు చేస్తారు.
అది కాక తెలుగంగ ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణం జరిగింది కదండి. ఆ ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రులు పైగా ముఖ్య అతిథిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ ఎంజి రామచంద్రన్ గారు కూడా వచ్చారంటండి ఇక్కడికి. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెద్దాయనండి, ఆయన కూడా ప్రారంభోత్సవానికి వచ్చారంట. ఆయన సినిమాలో కూడా నటించారు చూడండి. ఆహా, బ్రహ్మం గారు ఇంత అందంగా ఉండేవారా అనుకుంటామండి. ఆయన అంత బాగా నటించారు. లోపలే ఇలా చిన్న చిన్న అంగళ్ళు కూడా ఉన్నాయండి. ఏదైనా పూజా సామాగ్రి కానీ ఏదైనా కొనుక్కున్నా కూడా ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. అక్కడ నుంచి మేము 5 కిలోమీటర్లు ఉందండి, 5 కిలోమీటర్లకు వెళ్ళిపోయాము. అక్కడ భోజనాలు మా వారు వడ్డిస్తున్నారు కదా. అది ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ డేట్ ఎందుకు మిస్ అవ్వమంటే, గత 4 సంవత్సరాల నుండి జనవరి 15వ తారీఖున మా అత్తగారు స్వర్గీయులయ్యారండి, స్వర్గస్థులయ్యారు. ఆమె పండగ రోజు చనిపోయిందండి. ఆమె జ్ఞాపకార్థము ఒక ఆశ్రమం ఉందండి ఇక్కడ అనాథలకు. అంటే అనాథ అని కాదు కానీ వచ్చిపోయే జనాలకు ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తారండి ఇక్కడ. ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ అన్నదానం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందండి. మామూలుగా 1-2 ఏమన్నా పెడతారా అంటే అలా కాదండి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి మీరే. చుట్టుపక్కల ఇటు అటు కిటికీలు ఎక్కువ లైటింగ్ ఉండడం వల్ల వీడియో కూడా సరిగా రాలేదు. ఒక పచ్చడి, తాలింపు, స్వీట్, అలాగే టమాటో పచ్చడి ఒకటి పెట్టారండి. నిమ్మకాయ పులిహోర, వైట్ రైస్, వడియాలు, పప్పు, రసము, పెరుగు, ఎన్ని ఐటమ్స్ పెట్టారో చూడండి. మరీ వచ్చిపోయేళ్ళ కంటే అన్నదానం అంటే మరి 1-2 అలా వేసి అయిపోయింది అని కానీ ఇలాంటివి ఏవి ఉండవండి. ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటల వరకు ఇలా అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. అందులో ఈరోజు కనుమ పండగ. కనుమ రోజు ఏమవుతుందండి, ఈ మామూలుగా అయితే ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే కనుమ రోజు నాన్ వెజ్ ఎక్కువ తింటామండి. నాన్ వెజ్, వడలు ఇలాంటివి తింటూ ఉంటాం కదా. ఉద్ది వడలు అయితే కంపల్సరీ తినాలి. ఆ ఉద్ది వడ కూడా ఇక్కడ ఉందండి. ఉద్ది వడ కూడా చేశారు ఇక్కడ. గుడికి కానీ చుట్టుపక్కల ఎక్కడైనా ప్రయాణం చేస్తున్న వారు కానీ ఎవరైనా సరే ఆశ్రమంలోకి లోపలికి వచ్చి భోంచేసి వెళ్తూ ఉంటారండి. వాళ్ళకి ఏవైనా విశేషమైన రోజులు ఉన్నా కూడా అక్కడ డబ్బులు ఇస్తారండి. అన్నదానం కోసం డబ్బులు కూడా అక్కడ ఇస్తూ ఉంటారు. నా వెనక సైడ్ ఉన్న బోర్డు పైన పూర్తి వివరాలు ఉన్నాయండి. అక్కడ ఎన్ని వందలు డబ్బులు ఇస్తే అన్ని రోజులు వీళ్ళకు ఇలా అన్నదానం జరుగుతుంది అని. అన్నదానం జరుగుతున్న ముందు రోజు కూడా మనకు ఫోన్ చేసి చెప్తారండి వాళ్ళు. పలానా రోజు పలానా వాళ్ళు స్వర్గస్థులయ్యారు కదా, వాళ్ళ వారసులు మీరు కదా, మీరు అన్నదానం చేయడానికి రాగలరా, రేపు మీది ఇక్కడ ఉంది కదా ప్రోగ్రామ్ అని చెప్తారండి. ముందు రోజే ఆయన స్వామీజీ చెప్తారు. మనం ఆ రోజు వెళ్తామండి. ఈరోజు అయితే మేము కూడా నాన్ వెజ్ తెచ్చుకోకుండా పెద్ద ఆవిడ జ్ఞాపకార్థం మేము అన్నదానం చేయడానికైతే ఇక్కడికి వచ్చేసామండి. ఏమంటే ఏది తప్పించుకున్నా కూడా సంవత్సరంలో ఈరోజు మాత్రం మిస్ అవ్వకూడదు కదా. మా సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశం వస్తుందండి. ఆమె పేరు మీద మేము ఇలా అన్నదానం చేయడం కూడా సంతోషంగానే ఉంది. అన్నదానం అంటే జనాలన్నీ వరుస పెట్టి వస్తూ ఉంటారు, అలా ఏమి ఉండదండి. వచ్చిపోయే వాళ్ళు ప్రశాంతంగా 2, 3, 4 అలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెట్టించుకుంటారు. చక్కగా చైర్స్లో కూర్చుంటారు, తింటారు. ఒక మెతుకు కూడా కింద పడకుండా నీట్గా ఉంటుందండి. అక్కడ వేస్ట్ అనేది ఉండదు. వేస్ట్ చేయనీయరు కూడా. ప్లేట్లలో చక్కగా ఉన్నంతలో పెట్టించుకొని తిని కావాలంటే మళ్ళీ వచ్చి అడగండి అని చెప్తూ ఉంటారండి. అక్కడ సర్వీస్ చేయడానికి కూడా పెద్దవాళ్ళు, ఇక్కడ సన్యాసం తీసుకొని ఇంట్లో ఎవరు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ అక్కడ సేవ చేస్తూ ఉంటారండి. మేము వెళ్ళేసరికి అక్కడ గిన్నెల్లో వడ్డించడానికి వరుసగా నించున్నారు, ఒక్కొక్క ఐటెం దగ్గర ఒక్కొక్కరు. మేము వెళ్ళగానే మా అత్తగారి పేరు మీద పలానా వాళ్ళ వారసులు, వారికి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన వితరణ జరుగుతోంది అని మైక్లో చెప్పి అనౌన్స్ చేస్తారండి. ఫస్ట్
ఒక బర్త్డేలు కానీ ఒక ఇలాంటివి కానీ సంవత్సరికాలు కానీ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థానికి ఏవైనా సరే డబ్బులు చదివింపులుగా అక్కడ చదివిస్తే అదే రోజు అదే టైంకి మనల్ని ఫోన్ చేసి పిలుస్తారండి. పలానా రోజున మీరు ఇలా రాయించారు కదండి, మీరు రండి, వచ్చి మీ చేతులతోనే మీరు భోజనం వడ్డించగలరా, అన్నదానం చేయగలరా, రాగలరా అని ఒక ఫోన్ చేసి చెప్తారండి. ఇంత 5 సంవత్సరాలు ఇలా గుర్తు పెట్టుకొని మనం ఇచ్చిన అమౌంట్కి గుర్తు పెట్టుకొని మనకు ఫోన్ చేసి పిలిపించి మనకి అవకాశం ఇస్తున్నారంటే నిజంగా ఆ తోటపల్లి ఆశ్రమానికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. ఇలా వస్తూనే ఉంటారు. రాత్రి 10 తర్వాత వచ్చిన జనానికైనా సరే, ఎక్కువ జనం వచ్చారనుకోండి రాత్రి 10 తర్వాత వస్తే భోజనాలు పెట్టరు కదా, ఒక 10 మంది అలా వచ్చారంటే వెంటనే పొయ్యి మీద బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి ఒక పప్పు తాలింపు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి మనకు ఫుడ్ పెడతారంటండి. అంత సేవ చేస్తున్నారు వీళ్ళు, తోటపల్లి వాళ్ళు అంత సేవ చేస్తున్నారండి. నేను గుడి అంతా తీశాను కానీ ఆశ్రమం కూడా చాలా పెద్దదండి. పోయిన ఆగస్టులో మా మామగారు ఈ జ్ఞాపకార్థం భోజనాలు జరుగుతాయండి. జనవరిలో మళ్ళీ జనవరి 15వ తారీఖున మా అత్తగారిది. అంటే సంవత్సరానికి 2 రోజులు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వమండి. ఆ 2 డేట్లలో మేము ఇక్కడికి వచ్చి ఉంటాము. ముందు వీడియోలో అంతా తీశానండి, ఆశ్రమం మొత్తం వీడియో తీశాను. కాకపోతే ఆ వీడియో మిస్ అయ్యి ఫోన్ మారడంలో వీడియో మిస్ అయిందని, ఈరోజు అయితే కొంచెం లేట్ అయిందనేసి నేను వీడియో అయితే ఫుల్ తీయలేదు. జనాలు కూడా పెద్దగా ఈరోజు లేరు కనుమ పండుగ కాబట్టి కొంచెం వరకు తీశాను. కానీ ఆ స్వామివారిని అడిగామండి, ఏంటి స్వామి 2 మాటలు ఏమైనా మాట్లాడగలరా మీరు, ఇలా సేవ గురించి చెప్పగలరా అంటే, వద్దండి ఆల్రెడీ ఒక ఛానల్లో మా గురించి చెప్పారులేండి, వద్దండి అని చెప్పారండి. ఈ ఇల్లు బీహార్ వాళ్ళంటండి. ఆయనకు అసలు మాటలు మన తెలుగే రాదు అసలు. అలాంటి వాళ్ళు 8 మంది వచ్చారండి, ఇటు సైడ్ కూర్చొని ఉన్నారు. 8 మందిలో మన భాష రాదు, ఎక్కడికో ఇక్కడికి పనికి వచ్చారంట వాళ్ళు. మన చిత్రాన్నం అంటే నిమ్మకాయ పులిహోర ఉంటుంది కదా, దాన్ని చూసి ఏంటిది అని అడుగుతున్నారు. అంటే పులిహోర కూడా వాళ్ళు తిని ఉండరనమాట. వైట్ రైస్ పప్పు అయితే రసంలాగా వేయించుకుంటున్నారండి, సాంబార్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది పప్పు అంటే ఏంటి అనే డౌట్ అడుగుతున్నారు. వాళ్ళ భాషలో చెప్తున్నారు. మనకు భాష అయితే అర్థం కాదు కానీ ఎక్స్ప్రెషన్లు అయితే మనం కనుక్కుంటాం కదా. ఆ పప్పు నొక్కదాన్ని సాంబార్ లాగా వైట్ రైస్ మీద ఇంతింత అంటే ఒక 4-5 స్పూన్లు వేసేసుకొని పిసికి తినేస్తున్నారండి వాళ్ళు. ఒక రసం కానీ స్వీట్ ఐటెం కానీ పెట్టించుకోలేదు. ఏం చెప్తున్నా కూడా ఇది అని చెప్తున్నా కూడా నక్కు అంటున్నారండి. అందుకు అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇంతమంది వస్తున్నారని చెప్తున్నానండి. ఇదిగోండి 3:30 అయిందండి టైము. మేము భోజనం చేసేసరికి వచ్చిన వాళ్ళకు పెడుతున్నాము. స్వామీజీ మీకు టైం లేట్ అయిందమ్మా, ముందు మీరు వెళ్ళి భోజనం చేయపోండి అంటే మేము కూడా ఇలా పెట్టించుకున్నామండి. ఉద్ది కూడా ఖచ్చితంగా తినాలన్నారు కాబట్టి మేము అనుకుంటున్నాం కానీ ఇంట్లో చేసుకోలేదని, ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఉద్ది కూడా ఉందండి. ఐటమ్స్ అన్నీ అవేనండి. వాళ్ళు పెడుతున్న ఐటమ్స్ కూడా చూడండి ఎన్ని రకాలు పెట్టారు. చక్కగా మేము కూడా భోజనం చేసి ఇంకా కొద్దిసేపు మళ్ళీ వడ్డించడానికి మళ్ళీ కూర్చున్నామండి అక్కడ. తర్వాత రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ ఒక స్వామీజీని అడిగానండి, ఇక్కడ ఏమైనా దగ్గరలో గుళ్ళు ఏమన్నా ఉన్నాయా అని అడిగాను. అంటే ఆడ వడ్డించే ఆయన, ఆశ్రమంలో పనిచేసే ఆయన ఒక ఆయన ఉండి, లేదమ్మా ఇక్కడే దగ్గరలో నడిచి వెళ్ళొచ్చు, మీరు జస్ట్ కొంచెమే ఉంది, ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, శివాలయం కడుతున్నారు అని చెప్పారండి. బాగా కొండ పైగా ఉందండి, రోడ్డు కూడా బాగా ఇలా వేశారు, పైకి వేశారు. అంటే ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. గుడి అంతా కొండను కొట్టేశారు, కొండను కొట్టి చదును చేసేసి మొత్తం ఆ చదును చేసిన ప్లేస్లో ఇంకా గుడి ఇంకా ఎంతవరకు కడతారో తెలియదు కానీ ఈ శివలింగము నందీశ్వరుడు 2 అయితే రెడీ అయ్యాయి. చుట్టుపక్కల కడ్డీలు కూడా వేశారండి, కడ్డీలు కూడా వేశారు. ఇక్కడ ఒక రూమ్ ఉంది, అక్కడ ఇంకా ఏమన్నా కడతారేమో తెలీదు. వ్యూ చూడండి చుట్టూ ఎలా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. కొండనైతే కొట్టుకుంటూ వెళ్తున్నారు కింది వరకు. ఇలా చూస్తే కొండ కింద వెహికల్స్ అవి తిరుగుతున్నవి చాలా డౌన్లో ఉన్నాయి, ఇది కొంచెం హైట్లో ఉన్నాయి.
కార్తీక మాసం మొత్తం ఇక్కడ దీపాలు పెట్టినట్టున్నారండి. ప్రమిదలు కూడా ఉన్నాయి. ప్రమిదలు, వాడేసిన ప్రమిదలు, అలాగే వాడేసిన పువ్వులు ఇటు సైడ్ అంతా పడేసి ఉన్నాయండి. కార్తీక మాసంలో ఏదో ఇక్కడ బాగా జరిగింది, పూజ లాంటిది ఏదో జరిగింది అని అయితే మాత్రం తెలుస్తోంది. మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, కానీ మాకు తెలియదు ఇది కొత్తగా ఉన్నట్టు. అనుకోకుండా ఆయన అడిగాను అనమాట, ఏం స్వామి ఇక్కడ ఏమన్నా గుళ్ళు ఉన్నాయా దగ్గర అని అడిగామన్నమాట. ఆయన అనుకోకుండా చెప్పాడు, శివాలయం ఉంది అండి పైన కొండకు కొంచెం హైట్లో ఉంది, జస్ట్ 5 minutes అని చెప్పారు. సరే అని అటు అయితే వెళ్ళామండి. వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఎవరు లేరండి ఆ టైంలో, ఎవరు ఉంటారండి? 3:30 or 4 ఏమో అవుతుందండి. మేఘాలు చూడండి ఎంత కిందికి వచ్చి పడుతున్నాయో. ఇక్కడ పారిజాతం చెట్టుకు ఒక పట్ట పరిచి ఉన్నారు. అంటే పువ్వులు రాలితే స్వామికి పెడతారు కదా, పారిజాతము పువ్వులు అయితే బాగా విచ్చే ఉన్నాయండి. అన్నీ మొగ్గలుగా ఉన్నాయి. పొద్దునకి ఏమన్నా విచ్చుతాయి అనుకుంటా, అవి నైటే విచ్చుతాయి కదా. ఇప్పుడు చూడండి కొండ దిగుతున్నాము, అంటే అంత డౌన్లో అంత హైట్లో కట్టారనమాట. కింద అయితే పొలాలు ఉన్నాయి, అటు ఇటు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా అండి. ఆ గుడి మాత్రము బాగా రెడీ అయ్యిందంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని, కార్తీక మాసంలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా వస్తూ ఉంటాం కాబట్టి వీలైనప్పుడు ఖచ్చితంగా వచ్చి ఈ గుడిని మొత్తం చూపిస్తానండి మీకు, తప్పకుండా చూపిస్తాను. నేను కూడా చూస్తాను కదా. అటు నుంచి ఏమైనా ఊరుకున్నామా అంటే లేదండి, ఒక ఫ్యాక్టరీకే వెళ్ళిపోయామండి. ఫ్యాక్టరీ అంటే ఇత్తడి సామాన్లు తయారు చేసే ఫ్యాక్టరీ దారిలోనే ఉంది. మాకు తెలిసిన అతనండి, ఎందుకంటే మా గుడికి అంటే కృష్ణాలయంకు పనిచేసిన అతనండి. ధ్వజస్తంభాలకు ఇలాంటివి చేస్తూ ఉంటారు. నేను ఒక ఐటెం తీసుకుందామనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే ప్యూర్గా దొరుకుతుంది, రేట్స్ కూడా తక్కువ ఉంటాయనేసి ఒక రాగి బిందెను తీసుకుందాం అనిపించిందండి. ఇది చూస్తుంటే నాకు ఏదో సినిమాలో పాత ఇత్తడి బిందెలు, గుర్రాల బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, ఆ సినిమా గుర్తొస్తుందండి. సినిమా పేరైతే గుర్తు రాలేదు కానీ ఆ సినిమా అయితే గుర్తొస్తుందండి. రీమాసేనో ఏదో సినిమా అండి, దానికి యుగానికొక్కడు సినిమా కార్తీ గారు తీశారు కదా, ఆ సినిమా గుర్తొచ్చిందండి. అవన్నీ చూసి వీడియో అయితే ఫుల్ లెంతీలో ఉందండి, లెంత్ ఎక్కువైందని కట్ చేశాను. ఇక్కడైతే గొడౌన్ ఉందండి వాళ్ళదే తయారు చేసేది. తయారైతే రెడీగా ఏవి ఉండవండి, తయారు చేసి మనం ఆర్డర్ ఇస్తే పలానా వస్తువు కావాలి అంటే ఆ వస్తువులు తయారు చేస్తారండి. విత్ హ్యాండ్మేడ్ అండి, హ్యాండ్మేడ్ మిషన్ వర్క్ ఏది ఉండదు. అందుకే కొంచెం కాస్ట్ కూడా వీళ్ళు అలాగే తీసుకుంటున్నారు. మనం చెప్పిన ఐటెంకి కరెక్ట్గా వెయిట్తో సహా మనకు చూపించి ఇస్తున్నారండి. విగ్రహాలు చూడండి, కృష్ణయ్య విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడి గిన్నెలు ఉన్నాయి, బిందెలు. అలాగే తెలంగాణ వాళ్ళు ఇది బోనాలు జరిగినప్పుడంట ఆర్డర్ ఇచ్చారంట. చిన్న ఇత్తడి చెంబుల్లాగా, చెంబు కాదండి అట్లా బిందె కాదు, చిన్న సైజు 2-3 లీటర్లు పాలు పట్టేంత సైజు ఉన్నాయండి. అవైతే మాత్రం ఫుల్ ఉన్నాయి. కొన్ని మిగిలిపోయినవి ఒక సైడ్ పెట్టేశారనమాట ఇత్తడి బిందెలు. ఇవి ధ్వజస్తంభానికి పైన పెడతారండి, తీవ్రంగా గోపంలాగా కనపడుతూ ఉంటాయి కదా, అవి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, మిగిలిపోయి ఉన్నాయంట. ఈ చిన్న ఐటమ్స్ అన్నీ మంచి ఐటమ్స్ ఉన్నాయండి. అంటే యాంటిక్ మోడల్ అనమాట, డెకరేషన్ పర్పస్ కోసం అలాంటివి చాలా ఉన్నాయండి. ఇక్కడ ఒక్కొక్కటి చూస్తే కానీ అర్థమవ్వదు, దూరంగా ఇలా ఏం అర్థమవ్వదు, అన్ని కలర్ మారి ఉన్నాయి. మనము ఈ పలానా కావాలి అని ఆర్డర్ ఇస్తే సేమ్ అలాగే అచ్చు పోసినట్టు తీసిస్తారంట. ఇటు సైడు వినాయకుడి విగ్రహము, అలాగే ఆర్చ్ లాగా చూసారా, అది కూడా తయారు చేసి పెట్టారు. మా గుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వీళ్ళు ఇస్తారండి ఇక్కడ నుంచి. కాకపోతే పండుగ కాబట్టి మేము వెళ్ళిన టైంలో ఆయన లేరండి, ఓనర్ లేరు, ఆయన గుమస్తానే ఉన్నారు. కానీ మేము చూసిన ఐటెం కూడా లేదు. ఆర్డర్ అయితే ఊరికే చెప్పి వచ్చామండి, పలానా టైంకు వాళ్ళు రమ్మని చెప్పారు. ఓకే రెడీ అయితే చూద్దామనేసి మళ్ళీ షాపు అంటే వాళ్ళ గొడవలంతా చూసేసి ఫ్యాక్టరీని రిటర్న్ అయితే వచ్చేసామండి. చూడండి, ఇవే బోనాలకు వాడినవంటండి. ఇవి బోనాలకు ఆర్డర్ వచ్చిందంట, అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇవి కొన్ని మిగిలి ఉన్నాయంట కొన్ని. మనం ఏ ఐటమ్ అయినా సరే నచ్చిన విధంగా చేసి, హ్యాండ్మేడ్ అంటండి, నచ్చిన విధంగా చేసి ఇస్తారండి. మనకు ప్రూఫ్ కోసం
అక్కడే వెయిట్ చూసి ఆ వెయిట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుందో ఆ రేటును బట్టి ఆ రోజు మనకు అందజేస్తారు. ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే వీళ్ళ దగ్గర చిన్న చిన్న ఆర్డర్స్ అయితే 1, 2 అయితే ఉండవండి. అన్నీ పెద్ద పెద్ద ఆర్డర్సే ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద గుళ్ళకి ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, ఆ ధ్వజస్తంభాలు గోల్డ్ కలర్ డోర్స్, పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి కదండి ఎంట్రన్స్లో, అలాంటి డోర్స్ ఇలా గోల్డ్ ఫినిషింగ్లో ఏవైతే ఉంటాయో అలాంటివి ఆర్డర్లు ఉంటాయంటండి. వీళ్ళకు ఒక పని చెప్తే ఎన్ని రోజులకి ఎంత వర్క్ చేస్తాము అన్నంత వాళ్ళు రెడీ చేసి ఇస్తారండి. బొల్లాబులు అలాగే ఫస్ట్లో చూసాం కదా సినిమాలో యుగానికి ఒక్కడు అని సినిమా వచ్చిన కార్తీక్ది, దాంట్లో ఉన్నాడు. అలాంటి బొల్లాబు అయితే ఒక్కొక్కరు గుడికి సంబంధించి మొక్కులు మొక్కుకుంటారండి. ఆ మొక్కుకున్న గుళ్ళో అయితే పలాని పని జరిగితే పలాని బొల్లావును మేము గుడికి సమర్పిస్తామనేది ఉంటుంది. అలా మొక్కుకున్నది కూడా ఇక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకొని గుళ్ళకి సమర్పిస్తూ ఉంటారండి. చాలా యాంటిక్ ఉన్నాయండి. ఇవైతే డెకరేషన్ పర్పస్ కోసం సూపర్గా ఉంటాయండి. ఒక్కొక్క వస్తువును చూపించాలంటే మాత్రం అయ్యే పని కాదు. కానీ నేనైతే చూస్తున్న ప్రతి వస్తువు ముట్టుకుంటున్నాను, చూస్తున్నాను. ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందా అని చూడడము, మళ్ళీ కింద పెట్టడం. ఇవి ఎందుకు ఏంటి అక్కడ పెట్టేసే అన్నంత కోపంగా మా ఆయన కూడా చూస్తున్నారండి. నాకు భయం వేసింది, అందుకే వద్దనేసి అక్కడే పెట్టేశాను. కాకపోతే నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి యాంటిక్. అదైతే మాత్రం అచ్చులు డిజైన్ పరంగా మనకు ఎలాంటి థాట్ ఉంటుందో మైండ్లో దీన్ని ఎలా ఉపయోగించుకోగలము అని ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనండి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది 100-200 అయితే రావు కదా. అది కొంచెం మనం ఇత్తడి కానీ రాగి కానీ తీసుకుంటే లాంగ్ లైఫ్ ఉంటాయండి. అవి మాటికి విరగడం, తునగడం, ఎక్స్చేంజ్ చేయడం ఇలాంటివి ఉండవు కదా. పెద్ద తరం వాళ్ళు ఇత్తడి బిందెలు, రాగి బిందెలు ఇంకో తరానికి కూడా పంచిచ్చే వాళ్ళు కదా. వారసత్వం అండి ఇది. తరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు. మనం వద్దనుకొని బోర్ కొడితే కానీ ఇవి పక్కన పడేయలేమండి, అంత బాగున్నాయి. కాకపోతే ఇవి డ్యామేజ్ అయినా కూడా మనము డెకరేషన్ పర్పస్గా కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు యాంటిక్లో ఇలాంటివి కోటింగ్ వేసి మరీ డిజైన్ చేసి ఇస్తున్నారు కదండి. ఏదో ఫ్లవర్ వాజులు కానీ ఏదైనా డెకరేషన్ పర్పస్గా ఎన్ని రకాలుగా వచ్చాయి కదండి. ఇది వారసత్వ సంపదలాగా ఉంటుందండి. పెద్దవాళ్ళు, పెద్ద తరానికి సంబంధించిన వాళ్ళు ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు వాడుకునే వాళ్ళు కదా. అవి ఇంకో తరానికి ఇచ్చి ఇది మా అమ్మమ్మ వాడింది, ఈ అమ్మ వాడింది, ఇది మా అమ్మ ఇచ్చింది, మీ అత్తయ్య ఇచ్చింది, ఇది ఇలా వారసత్వంగా వస్తుందండి ఇత్తడి సామాన్లు. సో మిస్ అవ్వకండి, కాస్ట్ గురించి ఆలోచించకండి. ఇవి నెక్స్ట్ తరానికి కూడా మన జ్ఞాపకార్థంగా మిగిలిపోతాయండి. వీలైతే మాత్రం కొన్ని ఇత్తడి రాగి వాడటం అయితే మనం కూడా పెద్దవాళ్ళలాగా స్టార్ట్ చేస్తేనే మంచిదండి. ఈ ప్లాస్టిక్ వాడి ఈ నానా రోగాలు వచ్చే కన్నా రాగి బిందెలో నీళ్లు తాగడం, ఇత్తడి వస్తువుల్లో కంచు పళ్ళాల్లో అన్నం తినడము, ఇత్తడి గిన్నెల్లో వంట చేసుకోవడము ఇలాంటివి చేశామంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన వారసత్వ సంపద ఈ గిన్నెలతో సహా మళ్ళీ ఇంకొక వారసులకు ఇచ్చినంత పుణ్యం వస్తుందండి. నిజంగా అయితే ఇత్తడి సామాన్ల ఫ్యాక్టరీలోకి వెళ్ళాను కానీ నాకు నచ్చిన ఐటెంలు ఏం కనిపించలేదు. కానీ వెళ్ళినందుకైతే మాత్రం తృప్తిగానే ఉందండి. ఒక వస్తువు అయితే చెప్పి వచ్చాము, ఆ వస్తువు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు మళ్ళీ చూపిస్తానండి వీడియోలో.